ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది వస్తుంటారు, చాలా మంది వెళ్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని సంపాదిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ కన్సిస్టెన్సీ. నిరంతరంగా వాళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అంటే కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు, కన్సిస్టెన్సీగా వస్తూ ఉంటారు, క్యాష్ని వచ్చిన కాంటాక్ట్స్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒకసారి నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమేది నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అని. సో నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున. సో ఒక తల్లి యొక్క కడుపు నుండి శిశువు జన్మించేటప్పుడు ప్రతి క్షణం కూడా నొప్పితో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో బిజినెస్ డిపెండ్స్ ఆన్ స్టార్టప్లో కానివ్వండి, లేకపోతే ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? బిజినెస్ అంటేనే కత్తి మీద సాము లాంటిది. గాట్ ఇట్? సో కత్తి మీద సాము లాంటిది. సో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ టైంలో కూడా మనం ఏం బిల్డ్ చేయాలంటే, ఇందాక మీ బిహేవియర్, అచీవ్మెంట్స్, రెస్పాన్సిబిలిటీ, మీ నెట్వర్క్, మీ డెడికేషన్, డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటూ కేవలం ఎక్స్చేంజ్ కార్డ్స్ కాకుండా మీ బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఏదైతే పెయిన్ ఉంటుందో ఇక్కడ కేవలం నెట్వర్క్ మాత్రమే ఉండదు, డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక విషయాన్ని అడిగితే చాట్‌జీపీటీని అడగొచ్చు, జెమినీని అడగొచ్చు, గూగుల్ని అడగొచ్చు. కానీ గూగుల్ గివ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్ పీపుల్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గూగుల్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, గూగుల్ కేవలం ఐడియాస్ మాత్రమే ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నెట్వర్కింగ్ పీపుల్ ఇన్ఫర్మేషన్తో పాటు ట్రాన్స్ఫర్మేషన్, మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతారు. సో అందుకే అంటారు గూగుల్ కన్నా గురువు మిన్నా అని. మనకన్నా ఒక 1 minute ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కూడా ఈక్వల్ టు గురువు. సో ఏ రంగంలోనైనా ఇక్కడ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్, మాస్టర్ ఇస్ ద నిష్ణాతులైనటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో ఎక్స్పీరియన్స్ సాధించిన వాళ్ళు. నేను మాట్లాడడంలో ఎక్స్పర్ట్, ఇంకొకరు ఇన్సూరెన్స్లో ఎక్స్పర్ట్, ఇంకొకరు యోగాలో ఎక్స్పీరియన్స్. సో ఇలా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వీరి ఆలోచనలని, ఏదైతే మనకు తేనెటీగ ఒక అద్భుతమైన ఔషధం తేనెని తీసుకురాగలుగుతుందంటే, వివిధ పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఒక చోటికి చేర్చి అద్భుతమైన న్యాచురల్గా చేస్తుంది. ఎస్ ఆర్ నో? సేమ్ అలానే నెట్వర్కింగ్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలని, ఎక్స్పీరియన్స్ని ఒక చోటుకు చేర్చుకొని తీసుకొని మనకేం కావాలో మంచిని గ్రహించి, వివేకానంద గారు చెప్తా ఉంటారు, మంచిని స్వీకరించండి, చెడుని తిరస్కరించండి అని. మనం ఎటు వెళ్ళినా సరే, సో మన మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దేన్ని గ్రహించాలి, దేన్ని వదిలేయాలి అని. సో అందుకోసమే మనకు సంబంధించిన అంశాన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే ఫ్లక్చువేట్ వచ్చినా, మార్కెట్ డల్ ఉన్నా, ప్రొడక్ట్ డల్ ఉన్నా, కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిజినెస్ మ్యాన్కి చాలా 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 అవసరం. సో ఆ కాన్ఫిడెన్స్ గురించి వివేకానంద గారు చెప్పిన ఒక కొటేషన్ చెప్పి ఐ విల్ క్లోజ్. పర్వతాలను పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒకేసారి రాని, 1,000,000 సార్లు గుండె పగలని, ఆ ప్రపంచమంతా నిన్ను ఒంటరి వాడిని చెయ్యని, ఆ కాల ఎముడే వచ్చి నీ ముందు నిలబడని, ఓ కార్యశూరుడా చెదరకు బెదరకు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, అదే ఆత్మవిశ్వాసం అని అంటారు. సో ఆత్మవిశ్వాసం ఉంటే అంచెలంచెలుగా ఎదగలిగేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంటుంది. ప్రొడక్ట్ ఫెయిల్ అయినా, స్ట్రాటజీలు ఫెయిల్ అయినా, మార్కెట్ ఫ్లక్చువేట్ అయినా, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటే మళ్ళీ అస్తమించిన సూర్యుడి వల్లే ఉదయిస్తారు. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఫండ్ రైజింగ్కి నెట్వర్క్ హెల్ప్ అవుతుంది. మీ యొక్క ఫండ్ ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకంటే సంపాదించిన వాళ్ళందరూ రిచ్ కాలే, సంపాదించిన వాళ్ళు వివిధ ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్ చేస్తేనే రిచ్ అయ్యారు. ఎస్ ఆర్ నో? సో ఇట్ విల్ హెల్ప్స్ టు యూ. Thank you very much giving this wonderful opportunity to interact with Prasad Garu and PSA of Pallava. Thank you very much. Signing off, Urkundu Shetty. Thank you.